ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా, ఎప్పుడు ఇట్లే ఉంటుంది సమస్య? ఎప్పటికి ఇట్లా ఉంటుంది. అవునా? ఎప్పటికి ఇట్లా పుల్లడి స్కూలు, అక్కడ టాలరింగ్ అక్కడ టాలరింగ్. ఇక్కడే స్కూల్ ఉన్నట్టుంది కదా, ఇదే స్కూల్ ఇది. పిల్లలకు కూడా ఇబ్బంది పడుతుంది. పిల్లలు చాలా ఇబ్బంది ఉంది. గంట గంట ఆగుతాయి పనులు. గంట గంట ఆగుతాయా? మనం ఇప్పుడు చూస్తున్నాం 5 నిమిషాలు మొత్తం ట్రాఫిక్ జామ్, కంటిన్యూస్ ట్రాఫిక్ జామ్ అయితే జామ్ అవుతుంది. అక్కడ టాలరింగ్ గంట గంట ఆగుతాయి బస్సులు. ట్రాఫిక్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఓకే ఓకే ఓకే. ఆయన పేరు రమేష్ సార్ ఆయన పేరు. ఓకే ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏంటి మీ సమస్య గురించి ఎవరికైనా చెప్తుర్రా ఏంటి? అట్లా ఏమో సార్ కేరక నాయకులు వస్తుర్రా ఓట్లేమని? ఓట్లు ఏమని వస్తారు, ఓట్లు వేసుకున్నప్పుడు నమస్తే అవసరం మాట్లాడలేదు. అరే మరి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఏది పిల్లలు ఎంత చెప్పలేదు. లోకల్ ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు ఇక్కడ? ఏం లోకల్ ఇక్కడ మీకు సమస్యలు ఉన్నాయా బోరబండాల ఇక్కడ లోకల్? సమస్యలు అంటే సమస్యలు ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఇట్లా ట్రాఫిక్ ఒకటి సమస్య ఉంది కదా. సమస్యలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. డేరీసులు అక్కడ మోరీ డేరీసులు మంచిగా లేదు. ఇక పైపులు అక్కడ పైపులు ఎవరు వస్తారు, లీడర్ వస్తారు, ఓటు వేసేప్పుడు మంచి తమ్మాడు అసలు ఎవరు రారు. మరి ఓట్లప్పుడు వస్తారు, నమస్తే నాకే రాడు. ఇప్పుడు ఎంత బాగా చూడు అక్కడ స్కూల్ మోరీలు, ఆ పిల్లలు కూడా చెప్తారు వాళ్ళు కూడా. చాలా బాగుంది ఇక్కడ ఈ ట్రాఫిక్ తోటి. ఆ సార్ పట్టించుకోడు, ఏం పట్టించుకోడు. రమేష్ సార్. డెనిస్ ప్రాబ్లం ఒకటి ఉందన్న, డెనిస్ ప్రాబ్లం ఒకటి ఉంది. గుట్ట మీద డెనిస్లు కాడుతున్నాయి. పబ్లిక్ పిల్లలు ఇట్లా స్కూల్ పోవాలి రావాలా అంటే ఇబ్బంది పడుతున్నారు. చాలా ప్రభావాలకు మొత్తం ఇదైపోతుంది, ఇన్ఫెక్షన్ అయిపోతుంది. ఆ డెనిస్ వల్ల నర్సుల వల్ల, మెయిన్ డెనిస్ వల్ల ప్రాబ్లం వస్తుంది పిల్లలకు. ఆ ఇన్ఫెక్షన్ అవుతుంది, జ్వరాలు వస్తున్నాయి, మూలగా అంటున్నారు. రోడ్లు అంటే రోడ్లు చేస్తున్నారు, ఓకే రైట్, అది ఒప్పుకుంటాం. మెయిన్ డెనిస్ వల్ల ప్రాబ్లం అవుతుంది. చాలా ప్రాబ్లం అవుతుంది డెనిస్ వల్ల. కంప్లైంట్ డెనిస్ కాడినప్పుడు కంప్లైంట్ ఇస్తూనే ఉంటాం. అందరం ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తూనే ఉంటాము. మళ్ళీ ఎవరో కంప్లైంట్ ఇస్తూనే ఉంటాము. ఏంటి మన నడవడానికి రాకుండా ఎట్లానా పిల్లలకు మార్నింగ్ లేస్తే స్కూల్కి వెళ్తారు, వాళ్ళు రావాలంటే కూడా ప్రాబ్లము. వాళ్ళ షూస్ ఖరాబ్ అవుతున్నాయి. షూ వాటర్ డెనిస్ వాటర్ మొత్తము ఆ షూస్లో పోయి ఇదైపోతుంది వాళ్ళకు. ఎట్లా మరి ఎట్లానా ఇక చెప్తున్నాం కదా, ఈక్వల్ అంతే కదా. మన చెప్పేది ఏముందన్న, ఓపెన్గా పేసాలి క్లారిటీ ఏముందన్న, దాచిపెట్టుకుని ఏముందన్న. మళ్ళా మొత్తం అంతా ఆడుకుంటూ వచ్చేస్తాయి మొత్తం డెనిస్ వాళ్ళు. మళ్ళీ ఎవరు పట్టించుకోండి, ఎవరు చేస్తారు, ఎన్నిసార్లు కంప్లీట్ ఇస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఓకే రైటు. మేము మాది కాంగ్రెస్ పార్టీ కాదంటే నేను కంప్లైంట్ ఇస్తున్నాము. కంప్లైంట్ ఇస్తుంటే వాళ్ళు వచ్చేస్తున్నారు, ఇమీడియట్లీ చూస్తున్నారు, తీస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అది మళ్ళీ రోడ్ల మీద మళ్ళీ జామ్ చేసి కూడా క్లీనింగ్ చేస్తలేరు. అది లోపల డ్రైన్స్కి వెళ్ళి ఎత్తాలి, ఆడ పెట్టాలి, మళ్ళీ పోవాలి. మొత్తం అంతా ఏరియా మొత్తం రేమన్నా డిజైన్ మొత్తం రేమన్నా డిజైన్ వస్తుంది మొత్తం. ఇది మన అవసరం చెప్తున్నాము. దాని ఏముంది, ఏ పార్టీ అయితే ఏముందా, నాది కాంగ్రెస్ పార్టీ నేను కాదంటే నేను. ప్రజలకు అనేది ఇబ్బంది కావద్దు కదా, ఎవరైతే ఏముందన్న, ఏ పార్టీ అయితే ఏముంది. మన ప్రజలకు ఓటేస్తున్నాయి కదా మనం వాళ్ళు గెలిచేది. మరి ఏకపోతే ఎట్లా ఇక మన అలాంటప్పుడు క్లారిటీ తీసుకోవాలనా లేదా? మళ్ళా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, లీడర్ క్యాన్వాన్సింగ్ వస్తుర్రా? క్యాన్వాస్ ఇంకా స్టార్ట్ కాలేదు, వస్తారేమో. ఇక చెప్తా కంపల్సరీ 100% తప్పేముందన్న, 100% చెప్పాల్సిందే. మళ్ళా ఓటు వేసినప్పుడు ఓటు అడగడానికి వచ్చినప్పుడు మరి చెప్పకపోతే మరి ఓటేమని అంటారు. మనం చెప్పకున్నప్పుడు చెప్పినా పట్టించుకోవాలి కదా. మరి పట్టించుకున్నప్పుడు ఎందుకు అవసరం అంతే. మన ఓడైతే ఉంది కంపల్సరీ. ఇప్పుడు ఈక్వల్గా అంటే ఇక 2 పార్టీలు ఉన్నాయి అన్న, టీఆర్ఎస్ కాంగ్రెస్ అన్నట్టు ఉన్నది. సిచ్యువేషన్ చూస్తున్నది. నేను చెప్తున్నా కదా ఓపెన్గా, టీఆర్ఎస్ కాంగ్రెస్ బస్ 2 టక్ ఆఫర్ ఉన్నది. అవును, బీజేపీ నుంచి టీఆర్ఎస్ నుంచి వెళ్ళి గోపీనాథ్ భార్య. మాకు అందుబాటులో అనేది ఉంటారులే, వాళ్ళు ఈక్వల్గా అన్నప్పుడు ఉంటారు. సమస్యలు వచ్చినప్పుడు అందరం 10 మంది కలిసినాము.
ఆ మేడం ఇట్లా సంగతి ఇట్లా సార్ ఇట్లా సంగతి ఇట్లా అంటే వస్తారు మాట్లాడతారు మేము చూసుకుంటాంలే అంటారు.